నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇటీవల పేపర్లలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను ఆదేశించారు. మరి ఉద్యోగుల సమస్యలు ఏమైనా పరిష్కరించడానికి వెసులుబాటు ఉందేమో అని చెప్పేసి ఇక్కడ ఆర్థిక శాఖ అధికారులని సమాచారం కోరినట్లు ఇక్కడ మనం న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. కానీ ఎంతసేపటికి న్యూస్ పేపర్‌లో న్యూసే చూస్తున్నాం కానీ, మా ఆర్థిక సమస్యలు గాని, ఆర్థికేతర సమస్యలు గాని ఇంతవరకు పరిష్కారం కావడం లేదని, తర్వాత ఏ రాష్ట్రంలో లేనన్ని 5 డీఏలు తెలంగాణలో పెండింగ్‌లో ఉండడం అన్యాయం అని చెప్పేసి, మరి ఇంతవరకు ఏ పీఆర్సీ కూడా ఇంత ఆలస్యం కాలేదు. మరి ఈ పీఆర్సీ మీద అసలు అతి గతి లేదు. ఇంకా 1 ఇయర్ పడుతుందా? 2 ఇయర్స్ అవుతుందా? అనేది కూడా సందేహమే కలుగుతుంది ఉద్యోగుల్లో. కాబట్టి ఉద్యోగులైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఉద్యోగులు తమ ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించుకోవడానికి మరి కోర్టుకెళ్ళక తప్పదా? తర్వాత మరి ధర్నాలు, సమ్మెలు చేయడం అనేది అనివార్యమా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కరీంనగర్ టీఎన్‌జీఓ కార్యాలయంలో మాట్లాడుతున్న ఉద్యోగుల జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, ఉద్యోగులు యుద్ధానికి సిద్ధం కావాలి. మా సహనాన్ని పరీక్షిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలకు 700 కోట్ల పెండింగ్ బిల్లులు ఏమైనాయి? కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తెస్తామని ఊసేలేదు అంటూ టీఎన్‌జీఓస్ అధ్యక్షుడు మారం జగదీష్ అయితే ఇక్కడ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇక ఆగస్టు 15 తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. మరి ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘ జేఏసీ మీద చాలా ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. సోమవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో భారీ ఎత్తున పాల్గొన్న ఉద్యోగులు, పెన్షన్లు ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ నెల 15 డెడ్లైన్ అయితే విధించారు. స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ. ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్ దగా. అధికారంలోకి వచ్చాక చిన్న చూపేలా. బెనిఫిట్స్ అందక ఎందరో సూసైడ్ చేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు మరి అంటూ మహాధర్నాలో ఉద్యోగ పెన్షన్ అసోసియేషన్ల నేతలైతే ఆగ్రహ జ్వాల. ఇక పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యం తగదంటూ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారైతే ఇక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక సర్కారు ఏర్పాటైన 15 రోజుల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ప్రకటిస్తామన్న హామీ ఎటుపోయిందని నిలదీశారు. 3 డీఏలు, డీఆర్‌లు ఏరియర్‌తో కలిపి చెల్లిస్తామన్నటువంటి ఇక్కడ ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆగస్టు 15 వరకు టార్గెట్ పెడుతూ తాము కూడా సర్కారుకు నోటీస్ ఇచ్చామని, ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అయితే చెప్పారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఊలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 24 తర్వాత రిటైర్ అయిన వారికి ఇప్పటికీ బెనిఫిట్స్ రాకపోవడం, అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని జేఏసీ నాయకుడు తులసి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెన్షనర్లను విభజించే చట్టాన్ని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోతాం. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ల ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సుధాకర్ ఇక్కడ ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఇంకెన్ని రోజులు ఆగాలి? ఆగస్టు 15 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామంటూ ఇక్కడ పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా ప్రకటించారు. ఇక మహాధర్నాకు భారీ ఎత్తున తరలొచ్చిన పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయే ప్రమాదం. కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ జేఏసీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఆగస్టు 15ని డెడ్లైన్‌గా విధించారు. ఇక ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ కీలక ప్రకటన చేశారు. మరి దీని మీద ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుందో మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఉద్యోగులవి, పెన్షన్లందరికీ కూడా న్యాయమైన డిమాండ్లు. 6 నెలలకోసారి రావాల్సిన డీఏలు ఇవ్వకపోవడం, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వకపోవడం అనేది అన్యాయం. వివిధ వర్గాల ప్రజలకు అనేక లక్షల కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల కూడా కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పేసి హామీ ప్రకారం ప్రతి నెల 700 కోట్లు మంజూరు చేయాలి. వెంటనే పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో 3 డీఏలు వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ రిపోర్ట్‌ను వెంటనే తెప్పించుకోవాలి. కాంట్రిబ్యూషన్ కొంత మొత్తం చందా కట్టించుకొని కొత్త హెల్త్ స్కీమ్ కూడా అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేసి ఎన్నికలకు వెళ్తుందని చెప్పి ఆశిద్దాం. ఉద్యోగులకు త్వరలోనే మరి దసరా కానుకగా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థాంక్యూ.